చల్లగా ఉంటుంది అన్నయ్య. ఇంకా ఈ వీడియోకి అయితే ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తున్నానండి. అంటే మెమోరీస్గా ఉంటాయి అనేసి కొన్ని నేను వాయిస్ ఓవర్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇంకా మేము దావరపల్లిలో చైతన్య స్కూల్ దగ్గర అనమాట జ్యూస్ షాప్కి వెళ్ళాము. అక్కడ జ్యూస్ తాగాము. తర్వాత కేక్ షాప్కి వెళ్ళాము. లేదు ఇక్కడ కూడా యాక్చువల్గా మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అది నెక్స్ట్ టైం బట్టి నేను వీడియోలో జంప్ అనమాట. ఇక్కడ కేక్ అయితే బాగుంటుందని మా మేనగోళ్ళు అయితే ఇక్కడ తీసుకొచ్చింది. ఆ రోజు మేము దేనికి వెళ్ళినా అన్ని లాస్ట్కి వచ్చినాయి. అయితే అనమాట ఏమి దొరకలేదు. మేము ఏదనుకున్నా Why do you just eat it with your hands? రేపు సాయంత్రం వస్తుందండి తనైతే కేకు ప్లెయిన్ కేక్ కావాలంది. అదైతే లేదంట, పీసులు అయితే ఉన్నాయని పీసులు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ తీసుకొని నెక్స్ట్ పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఒక బండి దగ్గరికి వెళ్తే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకో బండి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా లాస్ట్కి వచ్చిందనమాట. ఇంకా అప్పటికే పట్టు ఫుల్ అయిపోయింది. ఒక పైనాపిల్ జ్యూస్, దోశ తిన్నాను. ఇంకా మా వీళ్ళైతే తినలేదు. నువ్వు తినే అత్త బాగుంది అనేసి నాకైతే మా మేనగోళ్ళే తినిపించింది. Was it ever heavy rain? Heavy rain? No, not heavy. Little bit drop. నువ్వు పక్క తప్పుకో, ఎండ చూపిస్తాయి. When is the rainy season? ఇంక ఈ వీడియోని అయితే షార్ట్ వీడియో కింద పెడదాం అనుకున్నాను, కానీ ఇది ఫుల్ అవుతుందో షార్ట్ అవుతుందో తెలియదు అనమాట. ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి అయితే బయటకు అయితే ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి వెళ్దాం ప్లాన్ చేసుకుంటే అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిందనమాట. ఇంకా ఇంటి దగ్గర ఎక్కువ కుకింగ్ కూడా ఇంటి దగ్గర కూడా తక్కువ అనమాట. ఈసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే పండగకు వచ్చినప్పుడు అయితే అన్ని ఇంటి దగ్గర చేశాను. కానీ ఇంక ఈసారి చేయడానికి అయితే వాళ్ళు ఇంటి రిజిస్ట్రేషన్ పనుల గురించి, అలాగే కొన్ని పనుల గురించి తిరగడం, అలాగే గుళ్ళకి టెంపుల్కి వెళ్ళడం, మళ్ళీ ఇంకా ప్రయాణాల్లో దారిలో తినేవారు అనమాట. ఇంకా పచ్చి జీడిపప్పు అయితే నేను కొన్నాను. అంతకుముందు అయితే తీసి వాళ్ళు వస్తారని దాస్తే బూజు పట్టేసింది అనమాట, పాడైపోయింది. ఇంకా మళ్ళీ ఎవరు అమ్ముతున్నారంటే ఇంకా కేజీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది చేపల కూర అయితే మా ఊరు కౌలు డబ్బులకి వెళ్ళాడని ఇంకా మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళు అయితే చేపల కూర అయితే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఏది ఇచ్చినా ప్రేమగా ఇస్తారనమాట. ఇదివరకు చికెన్ అలాగే ఇచ్చేవారు. ఇంకా భార్యకి అయితే కోడిగుడ్డు కూర, చేపల కూర వేసి పెడితే నేను ఎండలోనే కూర్చొని తింటాను, లోన ఒత్తి కూర్చోను అని మెట్ట మధ్యాహ్నం బాగా వేడిగా ఉంది, నేను ఎండలోనే కూర్చొని తింటాను అనేసి భోజనం అయితే ఆ రోజు బయట తిన్నాడనమాట. నాకు బయట అక్కడే నచ్చింది, నేను అక్కడ తింటాననేసి. మళ్ళీ అందరూ ఇల్లంతా బోసిపోయినట్టు అయ్యిందనమాట. ఒక్కసారి ఇల్లంతాను జనాలతో కలకల్లాడుతూ ఉండే ఇల్లు. మళ్ళీ నాకు ఒంటరి ఫీలింగ్గా ఉంది. ఒక అందుకేమో వాళ్ళతో అరిసి వాళ్ళకి నాకు కావాల్సింది చేసి అలా విసుకొచ్చింది. బాగా చేయడం అంటే సార్ పెద్ద ఎక్కువ చేయలేదు, అలాగే ఎక్కువ తిరగడం లేదు. అయినా ఇంకా ఈ ఎండలకి కట్ట చిరాక అనిపించింది అనమాట. ఇంకా అంటే ఒంటరిగా ఉండడం అలవాటు అయిందిగా, మళ్ళీ అందరూ వచ్చేసరికి ఇదిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయేసరికి మళ్ళీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా న్యూడిల్స్ చేసిన ఈ వీడియో కూడా పెట్టాను అనమాట. మేము యాక్చువల్గా భార్య నా కొడుకు అదో బండిల్ రేస్తుంది చూడడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఎవరగా రాజమండ్రి వెళ్తున్నారు కదా. ఇంకా మా మేనగోళ్ళ మా భవ్య అయితేనేమో డీమార్ట్లో క్యారేజీ బాక్స్ ఇవన్నీ కావాలంటుంది కదా, లంచ్ బాక్స్ బ్యాగ్ అని. ఇంకా తీసుకుంటాకి వెళ్దాం వదిన, మనం కూడా కార్లో వెళ్ళి లోపల మనం షాపింగ్ చేస్తే వాళ్ళు అవి చూసి మనల్ని పికప్ చేసుకుంటారని అయితే అనుకున్నాము. అయితే మేము బయలుదేరేసరికి 8 అయిపోయింది అనమాట. ఇక్కడ బయలుదేరేసరికి అయితే అక్కడ రాజమండ్రి వెళ్ళేసరికి 10 అయిపోద్ది, షాపులు క్లోజ్ చేసేస్తారు. మనం వెళ్ళినప్పుడు అనవసరం, ఈ ఏళ్ళేమో 12ంటికి ఎప్పుడు వస్తారు, అప్పటిదాకా మనం రోడ్డు మీద కూర్చోవాలి. ఇంకా నేనైతే వెళ్ళిపోతానని దావరపల్లి దాకా వెళ్ళాము. ఇంకా నేనైతే వెళ్ళిపోతాను, వెళ్తే మీరు వెళ్ళండి అనేసరికి ఇంకా వాళ్ళు కూడా ఇంకెందుకు ఏం చేస్తాను, మనం ఇంకెలాగా వచ్చాం దావరపల్లి ఫ్యామిలీ కలిసి, మళ్ళీ ఇప్పటికి ఎక్కడికి వెళ్తాము కుదరదు కదా, ఇంకా టిఫిన్ అయినా చేసి వెళ్దాం అనేసి మా అబ్బాయి అన్నాడు. ఇంకా మేము జ్యూస్ తాగి టిఫిన్ చేసి ఇంకా పానీపూరి తిని ఇంకా ఇంటికైతే వచ్చాము.